ఆగిపోవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ రోజు ఈ నామినేషన్ కార్యక్రమానికి అతిథులుగా చేసినటువంటి ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురామ్ గారు, కార్యకర్తలు, అభిమానులు, అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు విశ్వాసాన్ని కలిపొందాలని, భారతదేశపు సార్వభౌమత్వాన్ని, సమైక్యతను కాపాడుతానని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టాపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నందిగామ నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నేను ఈరోజు నామినేషన్ వేయటం జరిగింది. 10:48 గంటలకి మేము 10 గంటల 45 నిమిషాలకి నామినేషన్ వేయటం జరిగింది. తప్పకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనపడిందో నందిగామలో కూడా స్పష్టంగా కనపడుతుంది. ఈ వైసీపీ పరిపాలన మీద, ముఖ్యంగా మొండితోక బ్రదర్స్ మీద
గత నెల రోజుల నుంచి చూస్తే వరుసగా ఏ విధంగా వైసీపీ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు ఏ విధంగా వస్తున్నాయో, ప్రతి ఊరు కొన్ని ఊళ్ళు అయితే ఖాళీ అయిపోతున్నాయి. తప్పకుండా మేము మంచి మెజార్టీతో నందిగామలో ఎన్డీఏ కూటమి జెండా ఎగరవేయబోతున్నాం. గతంలో మేము చేసిన అభివృద్ధి, ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత, బ్రదర్స్ పట్ల వ్యతిరేకత, అదేవిధంగా మా ఉమ్మడి లక్ష్యం ఏదైతే ఉందో భవిష్యత్తులో వైసీపీ ప్రభుత్వం అనేది రాష్ట్రంలో మళ్ళీ రాకుండా చేయటం, వైసీపీ పార్టీ అనేది ఉండకుండా చేయటం అనే లక్ష్యంతోనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మా అధినేతలకి తోడుగా నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు కూడా ఉండటం మా అదృష్టం. తప్పకుండా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్న ఎక్కడికక్కడ వైసీపీ పార్టీ ఖాళీ అయిపోతుంది. ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి పూర్తిగా కుట్టుపడిపోయి ఎక్కడికక్కడ కక్షపూరిత వాతావరణాన్ని తీసుకొచ్చారు. గతంలో చూడండి రాజకీయ పరిస్థితులు చూస్తున్నాం. ప్రశ్నిస్తే కేసులు, దాడులు, అదేవిధంగా ఈరోజు ఎవరిని వదలుపట్టట్లేదు వాళ్ళు. ప్రతి అభ్యర్థి మీద కూడా కేసులు ఉన్నాయండి. ఈరోజు నామినేషన్ ఫైలప్ చేయాలంటే ఆ కేసులే ఎక్కువ అయిపోతున్నాయి. మరి ఈ విధంగా ప్రతి అభ్యర్థి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి పరిపాలన ఇంతటితో సమాప్తం చేయాలని, భవిష్యత్తులో అభివృద్ధి సంక్షేమాన్ని ఒక తాటి మీద నడిపే పరిపాలన రావాలని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో భారతదేశంలో, రాష్ట్రంలో, నందిగాంలో ఎన్డీఏ కూటమి జెండా ఎగరవేయబోతున్నామండి.